నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. వయసు 18 ఏళ్లు నిండాక ఓటరుగా రిజిస్టర్ అవ్వండి. మన్ కీ బాత్ ద్వారా యువతకు ప్రధాని మోదీ పిలుపు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఒక పథకం. చేతి వృత్తుల వారు యువత మరియు మహిళలకు ఉపాధి వరుసగా మారింది, వెల్లడించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సన్నా అనేది ఒక ఆరాధన రూపమని, ప్రత్యేక మతం కాదు తేల్చెప్పిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్. కాంగ్రెస్ తో వివాదాలపై స్పందించిన పార్టీ ఎంపీ శశి థరూర్. ఆపరేషన్ సింధూర్ విషయంలోనే పార్టీతో విభేదాలు ఉన్నాయని వెల్లడి. మేలో సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత మీరు ఎన్ని టెండర్లు పిలిచారో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు. తిరుమలలో వైభవంగా రథసప్తమి మహోత్సవం. ఉదయం సూర్యప్రభ వాహన సేవతో వేడుకల ప్రారంభం. కేంద్ర ప్రభుత్వ విభాగాలు పిఎస్యుల్లో ఉన్న ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నాం, స్పష్టం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చంద్రబాబు నగరి పర్యటనపై రోజా విమర్శలు. ఇక్కడ అభివృద్ధి పనులని వైసీపీ హయాంలోనే జరిగాయని వ్యాఖ్య. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కార్మిక శాఖ రాష్ట్ర స్థాయి సమావేశం. ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ ఎంపీ వినోద్. ఎంపీకి గీతం సంస్థకు భూములు రెగ్యులరైజ్ చేయడంపై తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ మంత్రి అమర్నాథ్. ప్రభుత్వ భూమిని దశాబ్దాలుగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. భారత్ ను తక్కువ చేసి చూపొద్దు, విదేశీ వ్లాగర్లపై కెనడా మహిళా ఫైర్. వీడియో వైరల్. అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ హ్యాట్రిక్ విజయం. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం. మన్ కీ బాత్ 130వ ఎపిసోడ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ప్రధాని పంచుకున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియల్లో యువత భాగం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఓటు హక్కును వినియోగించుకోవడం కేవలం దేశ ప్రజల హక్కు మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును రూపొందించడంలో మనకున్న బాధ్యతని అన్నారు. ఓటు వేయటం రాజ్యాంగం మనకిచ్చిన గొప్ప హక్కు అని చెప్పారు. आज 25 जनवरी का दिन भी बहुत अहम है. आज नेशनल वोटर्स डे है, मतदाता दिवस है. मतदाता ही लोकतंत्र की आत्मा होता है. साथियों, आमतौर पर जब कोई 18 साल का हो जाता है, मतदाता बन जाता है, तो उसे जीवन का एक सामान्य पड़ाव समझा जाता है. लेकिन दरअसल ये अवसर किसी भी भारतीय के जीवन का बहुत बड़ा माइलस्टोन होता है. इसलिए बहुत जरूरी है कि हम देश में वोटर बनने का, मतदाता बनने का
उत्सव मनाएं। जैसे हम जन्मदिन पर शुभकामनाएं देते हैं और उसे सेलिब्रेट करते हैं, ठीक वैसे ही जब भी कोई युवा पहली बार मतदाता बने तो पूरा मोहल्ला, गांव या फिर शहर एकजुट होकर उसका अभिनंदन करें और मिठाइयां बांटी जाए। इससे लोगों में वोटिंग के प्रति जागरूकता बढ़ेगी। इसके साथ ही यह भावना और सशक्त होगी कि एक वोटर होना कितना मायने रखता है। साथियों, देश में जो भी लोग चुनावी प्रक्रिया से जुड़े रहते हैं, जो हमारे लोकतंत्र को जीवंत बनाए रखने के लिए जमीनी स्तर पर काम करते हैं, मैं उन सभी की बहुत सराहना करना चाहूंगा। आज मतदाता दिवस पर मैं अपने युवा साथियों से फिर आग्रह करूंगा कि वे 18 साल का होने पर वोटर के रूप में खुद को जरूर रजिस्टर करें। संविधान ने हर नागरिक से जिस कर्तव्य भावना के पालन की अपेक्षा रखी है, इससे वो अपेक्षा भी पूरी होगी और भारत का लोकतंत्र भी मजबूत होगा। డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ను అనారోగ్య రాష్ట్రం నుండి పురోగతి రాష్ట్రంగా మార్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా లక్నోలో నిర్వహించిన ఉత్తరప్రదేశ్ దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఒక జిల్లాకు ఉత్పత్తి పథకం దేశవ్యాప్తంగా చేతి వృత్తుల వారు, యువత మరియు మహిళలకు ఉపాధి వరుసగా మారిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ సంక్షేమం బీజేపీ ద్వారానే సాధ్యమవుతుందని, కుటుంబ ఆధారిత పార్టీల ద్వారా కాదని తేల్చి చెప్పారు. योगी आदित्यनाथ जी ने जो योजनाओं को धरातल पर उतारा है, एक जमाने में उत्तर प्रदेश को लेबर सोर्स स्टेट के रूप में माना जाता था। आज भारत की इकोनॉमी का फोर्स स्टेट बन चुका है। ये हम सब के लिए ये बीमारू राज्य बनाकर कांग्रेस, सपा, बसपा ने रखा था। भारतीय जनता पार्टी की सरकार ने बीमारू राज्य को ब्रेक थ्रू राज्य बनाकर आज विकास को हर गांव में पहुंचाया। पिछले 3 साल में उत्तर प्रदेश का विकास दर, कृषि विकास दर 17% रहा और देश में खाद्यान्न के उत्पादन में 20% का योगदान उत्तर प्रदेश का है। मैं आज निसंकोच कह सकता हूं, उत्तर प्रदेश आज भारत का फूड बास्केट बन चुका है. సర్నా అనేది ఒక ఆరాధన రూపమని, ప్రత్యేక మతం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. అది విభజన విచ్ఛిన్నానికి దారితీస్తుందని హెచ్చరించారు. హిందూ మతం అనేది ఒక నిర్దిష్ట ఆరాధన వ్యవస్థ పేరు కాదని, కలిసి జీవించే విధానమని వెల్లడించారు. దీని సారాంశం నీరు, అడవి మరియు ఖేతి వ్యవసాయంలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనులను హిందువుల నుండి వేరు చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విమర్శించారు. वो शुरू कैसे हुआ? हिंदू नाम तो बहुत बाद में आया, धर्म सनातन है, लेकिन सनातन धर्म भी कैसे आया? तो उसको खोजने जाते हो तो उसका मूल जंगल और खेती में ही मिलता है। यानी हमारे यहाँ जिनको आदिवासी कहा जाता है, वो हमारे धर्म संस्कृति के मूल है। वेदों का मूल खोजने के लिए जाए तो वहीं जाना पड़ेगा। आज भारत के और आदिवासी समाज में जितने पूजा प्रकार है और जितना विचार है तत्वज्ञान, आपका कोई धर्म नहीं है, ये सरासर गलत बात है। धर्म का अर्थ पूजा करो, तो पूजाएं भी हमारी तब से सबकी चलती आई है। पूजाओं के पीछे वो जो विचार है वो भी तब से चलता है, उसका अनुसंधान करेंगे तो ये सारा उपनिषदों में जो तत्वज्ञान है उससे मिलने वाला है। वो हमारे पूर्वज कहाँ रहते थे? वो वनों में वास करते थे, आश्रमों में रहते थे, वो खेती करके जीते थे, जंगल के आधार पर जीते थे।
उस समय उनको जो अनुभूतियां हुई उसकी चरम अवस्था उपनिषद है और इनका मूल है, जिनको आज आदिवासी कहते हैं, उनके धर्म विचार से, यानी अनेक भाषाओं के बोलने वाले, अनेक धर्मों के मानने वाले लोग ये पृथ्वी माते जैसे तुम पर रहते हैं, जैसे गाय अपने अनेक धाराओं से सबको दूध देती है, वैसे इन सबको तुम शस्य प्रदान करो, ऐसी हमारी प्रार्थना। తాను ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదని, ఆపరేషన్ సింధూర్ విషయంలోనే తనకు పార్టీతో విభేదాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ పేర్కొన్నారు. కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశ భద్రత విషయంలో మనకు మన దేశమే ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పార్లమెంటులో తాను ఎల్లప్పుడూ పార్టీ నియమావళికి అనుగుణంగానే వ్యవహరించానని నొక్కి చెప్పారు. ఈ విషయంపై ఆయన తాజాగా స్పందిస్తూ ఆపరేషన్ సింధూర్ విషయంలో తన వైఖరిని సమర్థించుకున్నారు. ఈ విషయంలో తాను ఎప్పటికీ క్షమాపణ చెప్పేది లేదని ఆయన తేల్చి చెప్పారు. I'm not going to specify secular because the policy of every government depends on the mandate they get from the people and they can decide. However, the fact is that the Articles 25 to 28 of the Constitution, which give you not only the freedom of religion, the right to worship as you wish, but even the right to propagate your faith, and essentially guarantee the right of every Indian citizen to practice their own faith in the way in which they deem appropriate, that is de facto what we understand by secularism. So whether you have the word secularism or secular or not, the Constitution is secular. That can't be changed. Now coming back to... But yet, Dr. Tharoor, today, if you're practicing in your own home, as we've just seen recently, you can be arrested, especially if you're Muslim. So what is happening now? Well, no, also Christians have also endured some attacks, particularly in some of the Hindi heartland states. And Orissa. And the problem is some of these states have passed quote-unquote anti-conversion laws, which ostensibly outlaw conversion by inducement or force. But in కాంట్రాక్టర్లు సింగరేణి జీఎం ఆఫీస్ ముందు ఫోటో తీసుకుని మేము నైట్ విజిట్ చేస్తాము, మా టెండర్ ను కన్సిడర్ చేయండి అనేక మంది మెయిల్స్ పంపారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇలా ఎన్నో కంపెనీలు మేము సైట్ విజిట్ చేశాము, మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చెబుతున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు పంపిన మెయిల్స్ మీరు బయట పెడతారా లేదా నేను బయట పెట్టనా అంటూ హరీష్ రావు హెచ్చరించారు. 2025 మేలో సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత మీరు ఎన్ని టెండర్లు పిలిచారని నిలదీశారు. ఎంతమంది సైట్ విజిట్ చేశారు, ఎంతమందికి సర్టిఫికేట్ ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటువంటిది 2025 మేలో పెట్టినారు మీరు. నేను ఒకటే అడుగుతున్న గవర్నమెంట్ను, ఈ 2025 మే నుంచి మీరు ఎన్ని టెండర్లు పిలిచారు, ఎంతమంది సైట్ విజిట్ చేసినారు, ఎంతమందికి సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కమాన్ రిలీజ్ ద వైట్ పేపర్, తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, చాలామంది కూడా సైట్ విజిట్ చేసి మాకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అని సింగరేణికి మెయిల్స్ పంపినారు. ఆల్ మెయిల్స్ ఆర్ ఓపెన్ డాక్యుమెంట్, అది నువ్వు రిమూవ్ చేసినా పోవు. సింగరేణికి మెయిల్స్ పంపినారు, ఫోటోలు కూడా జత చేసినారు, అయినా వారికి సర్టిఫికేట్లు దక్కలే. అంటే దీని పద్ధతి ఏంటంటే, సైట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా జిఎం సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ జిఎం ఆఫీస్కు పోతే ఆ జిఎం గారు సైట్ విజిట్ సర్టిఫికేట్లు ఇవ్వడు. లాస్ట్కి ఇక టెండర్ 5 గంటలకు లాస్ట్ అయింది అనగా, సాయంత్రం 5 గంటలకు టెండరు దాఖలు చేయడం లాస్ట్ అంటే, మధ్యాహ్నం పూట బ్యాక్ డేట్లో 2కో 3కో 4కో వీళ్ళు చెప్పిన వాళ్ళకి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఇవ్వడు. కొంతమంది కాంట్రాక్టర్లు ఆ జిఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకొని, ఇగో నేను సైట్ విజిట్ చేసిన, నేను సింగరేణి జిఎం ఆఫీస్ ముందే సెల్ఫీ తీసుకుంటున్నా, మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, మా టెండర్ను కన్సిడర్ చెయ్యండి, ఇగో ఇదే ప్రూఫ్, నేను సైట్ విజిట్ చేసిన ఫోటో ఇది, సింగరేణి జిఎం ఆఫీస్ ముందు సెల్ఫీ తీసుకున్న ఫోటో ఇది, మరి మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, మా టెండర్ను కన్సిడర్ చేయండి అని ఎన్ని మెయిల్స్ వచ్చినాయి. అనేక మంది మెయిల్స్ పంపినారు. లైక్ ఎన్సీసీ కంపెనీ మెయిల్ పంపింది, జిఆర్ఎన్ కంపెనీ మెయిల్ పంపింది, మహాలక్ష్మి కంపెనీ మెయిల్ పంపింది. ఇట్లా ఎన్నో కంపెనీలు
మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, మేము పలానా తారీఖు నాడు సైట్ విజిట్ చేసినాము, ఇగో ఇది సైట్ విజిట్ ఫోటో, ఇగో ఇది జిఎం ఆఫీస్ ముందు నిలబడ్డ ఫోటో, జిఎం ఆఫీస్ ముందు తీసుకున్న సెల్ఫీ ఫోటో, మమ్మల్ని కన్సిడర్ చేయండి అని మెయిల్స్ ఎన్నొచ్చినాయి, ఆ మెయిల్స్ బయట పెట్టండి. తిరుమల క్షేత్రంలో రథసప్తమి మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది. సూర్య జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకను ఒకే రోజు బ్రహ్మోత్సవంగా అభివర్ణిస్తారు. ఈ ఉత్సవంతో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు 7 ప్రధాన వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. తెల్లవారుజామున మూల విరాటుకు కైంకర్యాలు పూర్తి చేసిన అనంతరం ఉదయం 5:30 మలయప్ప స్వామిని వాహన మండపానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజల తర్వాత సూర్యోదయానికి ముందే సర్కారు హారతితో వాహన సేవ ప్రారంభమైంది. తొలి సేవగా సూర్యప్రభ వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించారు. దీని తర్వాత చిన్న శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై ఊరేగింపు కొనసాగుతుంది. రాత్రి చంద్రప్రభ వాహన సేవతో ఈ మహోత్సవం ముగుస్తుంది. గతంలో గుడ్డెత్తు చేలో పడ్డట్లు సామెత మాదిరి ప్రభుత్వాల పాలన సాగేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలు పిఎస్యుల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ భర్తీ చేయిస్తున్నారని వెల్లడించారు. దేశంలో యువశక్తిని సరైన మార్గంలో పెట్టేందుకు వారి సామర్థ్యానికి నైపుణ్యాన్ని జోడించి సూపర్ హీరోస్ గా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. మేళా కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ 18 కార్యక్రమాల్లో కూడా హైదరాబాద్ లో దేశమంతా కూడా జరుగుతా ఉంది. ఈ 18వ కార్యక్రమంలో కూడా నేను ఏ ఒక్క కార్యక్రమం కూడా మిస్ కాకుండా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే మరి ఉన్నటువంటి ఖాళీలను, ఏర్పడుతున్నటువంటి ఖాళీలను ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ చేయాలి, ప్రధానమంత్రి గారు స్వయంగా పాల్గొని ఇవ్వాలనేటువంటి ఒక పవిత్ర విషయంతో రోజ్గార్ మేళా కార్యక్రమం తీసుకొని 2022లో ప్రారంభించాం. అంతకుముందు కూడా రిక్రూట్మెంట్స్ అయ్యేది, కానీ ఈ రకంగా ఒక టైం బాండ్ ఇచ్చి ఎక్కడ భర్తీ చేయాలనేటువంటి కాన్సెప్ట్ గతంలో ఉండేది కాదు. ప్రధానమంత్రి గారు స్వయంగా ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి నెల కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలి. ఎందుకంటే మనము అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, మన డెవలపింగ్ కంట్రీ. మన ముందు స్వాతంత్రం వచ్చినటువంటి అనేక దేశాలు కూడా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అయ్యాయి. కానీ మన దేశం 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా ఇంకా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా, డెవలపింగ్ కంట్రీగా ఉన్నాం. కానీ ఏ రోజు కూడా మనం టచ్ చేసుకోలే. ఎప్పుడు లోపల మన దేశం అభివృద్ధి ఎదుగుతాము, ఎప్పటి లోపల దేశంలో మౌలిక వసతులు కల్పిస్తాము, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా పౌర సౌకర్యాలు డెవలప్మెంట్ చేస్తాము, ఎప్పటి లోపల కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని మరి పూర్తిగా పైకి తీసుకొస్తాము అనేటువంటి టార్గెట్ మన దేశంలో పెట్టుకోలేదు. తెలుగులో ఒక సామెత. నగర నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పనితీరు పూర్తిగా శూన్యమని మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నగరిలో పర్యటించిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు చేశారు. నగరిలో కళ్యాణ మండపం, సబ్ స్టేషన్, పాలిటెక్నిక్ కళాశాల, పార్కు, షాదీ మహల్ వంటి అభివృద్ధి పనులని వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని రోజా తెలిపారు. పేదలకు ఇల్లు మంజూరు సహా అనేక సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వమే అందించిందని చెప్పారు. నగరంలో సీఎం చంద్రబాబు డబ్బా కొట్టుకోవడం తప్ప నియోజకవర్గాన్ని ₹1 కూడా ఇవ్వలేదన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర, అరాచక ఆంధ్రగా మార్చేశారంటూ రోజా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వచ్చిన పని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర చేస్తానంటున్నాడు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కాదు, అప్పులాంధ్ర, అరాచకపు ఆంధ్ర, అవినీతి ఆంధ్ర, అలాగే అబద్దాల ఆంధ్రగా మార్చేశాడు. గాని ఎక్కడా కూడా స్వచ్ఛాంధ్ర గాని స్వర్ణాంధ్ర చేసే దిశగా ఆయన ఈ రోజు వరకు కూడా పని చేయలేదు. అండ్ ముఖ్యంగా నగిరిలో వీళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు. చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఈ 4 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోవడానికి ఏ పని చేయలేదు. అందుకే ఏం చేస్తారు, ఆ మీటింగ్ కి ఎదురుగా ఉన్న హాస్పిటల్ ని, పేషెంట్లను కూడా బయటికి తరిమేసి క్లీనింగ్ చేశారు. అక్కడ వచ్చి ఆయన చెత్త ఊడుస్తాడని. మళ్ళీ ఆయనకు తెలుసుంటుంది ఈ నగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. వాళ్ళు ఎక్కడైతే కార్యక్రమం పెట్టారో 100 బెడెడ్ హాస్పిటల్, అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో పునాది వేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డయాలసిస్ సెంటర్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ ని కూడా ఆ హాస్పిటల్ కి ఇవ్వటం జరిగింది. అక్కడికి వెళ్తే మనకు అవమానం తప్పదు అనుకుని అటు పక్క పోకుండా మీటింగ్ లోనే కూర్చోవడం మనం అందరం గమనించాల్సిన విషయం. ఈ టెక్స్టైల్ పార్క్, చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ పార్క్ కట్టిస్తానంటాడు.
ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ పంగనామాలు పెడతాడు. మొన్న ఎలక్షన్లో ఇదే చెప్పి చేయలేదు కాబట్టి అందరూ కలెక్టర్ని నిలదీశారు. అలాగే ఎన్నికల్లో మీటింగ్లకు వచ్చిన ప్రతిసారి ఇక్కడున్న పవర్ లూమ్స్ వాళ్ళకి 500 యూనిట్ల ఫ్రీ పవర్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేస్తాడు. మొన్న అయితే ఏకంగా జియోనే చేశారు. ఇక్కడున్న మా అమాయకులైన చేనేత కార్మికులు అసలు సంబరపడిపోయి పాలాభిషేకాలు చేసేసి మీటింగ్లు పెట్టేసి, ఇక్కడ ఒక పనికిమాలిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ పని చేయడు, మనుషులకు కనిపించడు, ఫోన్లు ఎత్తాడు, వాడిని కూడా పొగడేశారు. మాకు ఆశ్చర్యం వేసింది, ఇది ఎలా సాధ్యం? తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కార్మిక శాఖ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్, కార్మిక శాఖ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు. రాష్ట్రంలో కార్మికుల సమస్యలు, గిగ్ వర్కర్ల సమస్యలు, నూతన లేబర్ కోడ్, ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెపై సన్నద్దత తదితర అంశాలపై చర్చించామన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల పిలుపు మేరకు వచ్చే నెల అంటే ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె చేపట్టిందని తెలిపారు. ఈ సమ్మెలో బీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొంటుందని అన్నారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టార్ ఆధీనంలో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అది బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. ఈ రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అదే చేసింది, బీజేపీ దాన్ని ఇంకా ఉధృతం చేసింది, నిర్వీర్యం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో దీన్ని మరి అలా మోడీ గారి ప్రభుత్వం కొనసాగిస్తూ అధ్వానంగా తయారు చేసినారు. కాబట్టి నా దృష్టిలో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళకు కూడా మీరందరూ కూడా చెప్పి ఈ సార్వత్రిక సమ్మె లోపట మనము పెద్ద ఎత్తున కార్మికులందరినీ కూడా కదిలించి సమ్మె చేసి ఆ రోజు జిల్లా కేంద్రాల లోపట తీసుకోయేటువంటి ప్రదర్శన లోపట మీరు అందరూ కూడా పాల్గొని మరి పత్రికలకి సోషల్ మీడియాలో దాని పెద్ద ఎత్తున మీరు ప్రచారం కూడా చేయాలి. ఇప్పుడు కార్మిక సమస్యల అవగాహన లేని సమాజం కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా అర్థం కావాలి, ఓహో ప్రభుత్వాలు ఇట్లా అన్యాయం చేస్తుంది, ఇది ఎట్లా మనం వీ హ్యావ్ టు ఎడ్యుకేట్, వాళ్ళకి చెప్పాలి. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మనకందరికి కూడా. ఫిబ్రవరి 17వ తారీఖు నాడు ఈ సమ్మెలో మీరందరూ మాట్లాడండి. ఫిబ్రవరి 12 నాడు జరిగేటువంటి సమ్మెలో మీరందరూ పాల్గొని మీరు మైకుతో మరి ఉపన్యాసాలు ఇచ్చి వాటిని చిన్నగా షార్ట్గా సోషల్ మీడియాలో, అదేవిధంగా మరి చెప్పే సందర్భంలో 4-5 పాయింట్లు కూడా క్లుప్తంగా మీరు రాష్ట్ర కమిటీ కూడా వాళ్ళకి పంపండి. ఏది 4 చట్టాలు, 27, 29 చట్టాలని క్రోడీకరించి 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చారు. వాటి ఎంత నష్టపోతున్నారు, అడిగే హక్కును కోల్పోతున్నారా? అడగందే అవ్వైన బువ్వ పెట్టదని మన తెలంగాణ సామెత ఉన్నది. అడగకుండా చేసినప్పుడు ఎవరు పెడతారు బువ్వ? కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పే విధంగా చిన్నగా షార్ట్గా కొన్ని పాయింట్స్ కూడా మీకు అందరికి కూడా మీ ఫోన్లో వాట్సాప్లో పంపిస్తారు. దోపిడీదారుల నుంచి ప్రభుత్వ భూములను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంటే ఆనాడు గగ్గోలు పెట్టారని, నేడు కూటమి ప్రభుత్వం స్థానిక ఎంపీకి చెందిన గీతం సంస్థకు భూములు రెగ్యులరైజ్ చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ప్రభుత్వ భూమిని దశాబ్దాలుగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఆ రోజు విశాఖపట్నం నగరంలో, నగర పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్ని దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీదారుల మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమం తీసుకొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అన్నటువంటి ఒక హామీని ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన తర్వాత 2019-20 సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే గీతం సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి భూముల్ని, ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పెద్ద గగ్గోలు పెట్టారు. కొన్ని భూములైతే అన్యూజ్డ్గా ఏవైతే వారి ఆధీనంలో ఉన్నాయి, కొన్ని భూములైతే వారి ఆధీనంలో ఉండి ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో బిల్డింగ్లు కట్టినటువంటి, భవనాలు కట్టినటువంటి భూములు కొంత. ఈరోజు దాన్ని ఈ ప్రభుత్వం స్థానిక ఎంపీ గారికి రెగ్యులరైజ్ చేయడానికి ముందుకొచ్చింది. అలా మొట్టమొదటిగా నేను అనేది ఏంటంటే రెగ్యులరైజేషను, ఈ లోకల్ బాడీస్లో అప్రూవల్ ఇవన్నీ పక్కన పెట్టి
అసలు 54 ఎకరాల 79 సెంట్లు మా పరిధిలో మా అధీనంలో ఉంది అని చెప్పి ముందు లెటర్ పెట్టినప్పుడే, ప్రభుత్వ భూమిని మేము దాదాపు 3-4 దశాబ్దాలుగా మా ఆధీనంలో పెట్టుకున్నామని చెప్పినప్పుడే అసలు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నువ్వు చేసినటువంటి ల్యాండ్ గ్రాబింగ్, ఒక 50 గజాల భూమిని ఒక ప్రైవేట్ వ్యక్తో, ఒక పేదవాడో, ఒక భూమి లేనటువంటి ఒక నిరుపేదో ఒక చిన్న పాకేసుకుంటేనే ఊరుకొని ఈ ప్రభుత్వాలు ఏకంగా 54 ఎకరాలు దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సంస్థకు సంబంధించినటువంటి ఆధీనంలో ఉందనంటే, దాన్ని ఈరోజు మళ్ళీ తిరిగి రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందనంటే, భారత్ ను పెద్ద దేశంగా, గందరగోళ ప్రదేశంగా చిత్రీకరిస్తున్న విదేశీ కంటెంట్ క్రియేటర్ల తీరుపై ఓ కెనడియన్ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం పేదరికాన్ని, రద్దీ ప్రాంతాలని లక్ష్యంగా చేసుకుని వీడియోలు తీయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై ఆమె మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది విదేశీ బ్లాగర్లు, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్ కోసం భారత్ కు వచ్చి కేవలం పాత ఢిల్లీ వంటి ప్రాంతాల్లోని పరిస్థితులని చిత్రీకరించి మొత్తం దేశం ఇలాగే ఉంటుందనే అభిప్రాయం కల్పిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఇలాంటి చరిత్ర కలిగిన చిత్రీకరణ చాలా దారుణమని, ఇది భారతీయులపై ప్రపంచ వ్యాప్తంగా జాతీయ అహంకారానికి పెంచుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల విషయంలో ఇలాంటి పక్షపాత ధోరణి ఉండదని, ఉదాహరణకు వియత్నాం వెళ్లినప్పుడు అక్కడి అందమైన ప్రదేశాలను చూపిస్తారు తప్ప అత్యంత పేదరికాన్ని ఫోకస్ చేయరని గుర్తు చేశారు. తన భారత పర్యటన అనుభవాన్ని పంచుకుంటూ ఢిల్లీలోని ఓ విలాసవంతమైన హోటల్లో తనకు ప్రపంచ స్థాయి సేవలందాయని, ఇక్కడి ఆతిథ్య రంగం అద్భుతమని ప్రశంసించారు. పర్వతాలు, ఎడారులు, బీచ్లు వంటి ఎన్నో అందాలున్న భారత్లో ఆ సానుకూల కోణాన్ని ఎందుకు చూపరని ఆమె ప్రశ్నించారు. ఈ వీడియోను నెటిజన్ ఎక్స్ ఖాతాలో పంచుకోవడంతో దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. The terrible way that content creators have been portraying India, especially on YouTube, on TikTok, on Instagram, as well as just the growing racism against Indian people. Tourists will go to places like Old Delhi and kind of say that this is what India looks like, when it's just one really small part of a city, which is a very small part of a very large country. Maybe more average tourist from places like Canada will look at India and say like, oh, they don't even have great hotels. But it's just because people aren't showcasing the amazing hotels. I visited Delhi and Rishikesh, but when I was in Delhi, I stayed in the Shangri-La. It was only about 160 Canadian dollars a night, and it was amazing. The hotel is beautiful. The service is just out of this world. Like, the hospitality industry in India is so incredible, and they have world-class hotels with world-class service, but tourists rarely show that side of India. India is one of the only countries in the world that has like every kind of landscape. They have mountains, they have desert, they have rainforests, they have beaches, they have everything. They have world-class cities, and so the fact that people boil India down to like one street in Old Delhi is kind of unfathomable, and we don't see this with other countries. It's really interesting because I don't feel like tourists do this for any other country. If you search up like travel to Vietnam, you'll never see people post things like, I tried Vietnam's worst street food and I almost died, or like, look at how dirty and look at how poor the people are here. Like, I think this is really exclusive to India. We really don't see this with other countries in Asia, and we definitely don't see it in European countries. People don't go to Paris and say like, look at how dirty the streets are and look at how poor everybody is. Because you could definitely go to poor neighborhoods and exploit the people there and make these kind of videos, but we just don't see it. And so it really is a case that India is being directly targeted, and I think it's really unfair and it's really disgusting. Overall, I think it's time that we change the narrative and we start calling out content creators who are posting India in such a negative way just for views and clickbait, and we fight back against the racism in the comments and just call it out for what it is. I hope that in the future, if you've been thinking about where to travel next, you consider India. అండర్-19 ప్రపంచ కప్ లో భారత యువ జట్టు జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. గ్రూప్ బి లో భాగంగా శనివారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టోర్నీలో యంగ్ ఇండియా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసి గ్రూప్ టాపర్ గా నిలిచింది. తద్వారా సూపర్ 6 బర్త్ ను ఖాయం చేసుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను పలుమార్లు కుదించాల్సి వచ్చింది.
బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ ఆయుష్ మాత్రే బౌలింగ్ ఎంచుకున్నారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కివీస్ బ్యాటర్లు తడపడ్డారు. దీంతో న్యూజిలాండ్ జట్టు 36.2 ఓవర్లలో 135 పరుగులకే ఆల్అౌట్ అయింది. భారత బౌలర్లలో ఆర్ఎస్ అంబరీష్ 29 పరుగులిచ్చి 4 వికెట్లతో సత్తా చాటగా అనిల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు. కివీస్ జట్టులో కాలం శాంసన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ లక్ష్యాన్ని 130 పరుగులుగా నిర్ధారించారు. ఈ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు కేవలం 13.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించారు. కెప్టెన్ ఆయుష్ మాత్రే మెరుపు అర్ధశతకంతో జట్టును ముందుకు నడిపించాడు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వేగంగా ఆడి విజయాన్ని సులభతరం చేశాడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వయసు 18 ఏళ్లు నిండాక ఓటరుగా రిజిస్టర్ అవ్వండి. మన్ కీ బాత్ ద్వారా యువతకు ప్రధాని మోదీ పిలుపు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఒక పథకం చేతి వృత్తుల వారు యువత మరియు మహిళలకు ఉపాధి వరుసగా మారింది వెల్లడించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సర్నా అనేది ఒక ఆరాధన రూపమని ప్రత్యేక మతం కాదు తేల్చెప్పిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్. కాంగ్రెస్ తో వివాదాలపై స్పందించిన పార్టీ ఎంపీ శశి థరూర్. ఆపరేషన్ సింధూర్ విషయంలోనే పార్టీతో విభేదాలు ఉన్నాయని వెల్లడి. మేలో సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత మీరు ఎన్ని టెండర్లు పిలిచారో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు. తిరుమలలో వైభవంగా రథసప్తమి మహోత్సవం. ఉదయం సూర్యప్రభ వాహన సేవతో వేడుకల ప్రారంభం. కేంద్ర ప్రభుత్వ విభాగాలు పిఎస్యూల్లో ఉన్న ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నాం స్పష్టం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చంద్రబాబు నగరి పర్యటనపై రోజా విమర్శలు. ఇక్కడ అభివృద్ధి పనులని వైసీపీ హయాంలోనే జరిగాయని వ్యాఖ్య. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కార్మిక శాఖ రాష్ట్ర స్థాయి సమావేశం. ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ ఎంపీ వినోద్. ఎంపీకి గీతం సంస్థకు భూములు రెగ్యులరైజ్ చేయడంపై తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ మంత్రి అమర్నాథ్. ప్రభుత్వ భూమిని దశాబ్దాలుగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. భారత్ ను తక్కువ చేసి చూపొద్దు విదేశీ వ్లాగర్లపై కెనడా మహిళా ఫైర్ వీడియో వైరల్. అండర్ 19 వరల్డ్ కప్ లో భారత్ హ్యాట్రిక్ విజయం. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.